హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా మంత్స్ తర్వాతే అనుకుంటా మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ ఇవాళ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి అయితే వెరైటీగా చేసేద్దాం. మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే 4 పీసెస్ అయితే ఫిష్ తీసుకున్నాము. అలాగే ఇంకా మిక్సీ జార్లోకి అయితే పెద్ద సైజు ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి, కొంచెం జీరా అయితే వేసుకుని దాన్నైతే మిక్సీ పట్టాను. మన ఛానల్లో మిక్సీ పట్టి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చేపల పులుసు చేయడం. ముందుగా అయితే కడాయి పెట్టుకుని చేపల దాకా అంటారు తెలుసా, దాంట్లో వండితే అయితే టేస్ట్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చేపల దాకా పెట్టేసుకుని ఫిష్ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే 4 వేసుకుంటున్నాను. చేపల కర్రీలో పెద్దవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తారు. అది ఎందుకు వేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటో, జీలకర్ర మిక్సీ పట్టింది అయితే పేస్ట్ ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియో ఎందుకు ఇలా ఉందంటే కర్రీ ప్రిపేర్ చేస్తూ నేనే వీడియో అయితే తీసుకుంటున్నాను. అందుకని ఇలా కొంచెం సగం సగం ఉంది. ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. చూసి మీరే కొంచెం ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ ఆనియన్, టమాటో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే కర్రీ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అయితే వస్తుంది. అలా రాకూడదంటే కొంచెం లైట్గానే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఓన్లీ 4 పీసెస్తోనే చేస్తున్నాను. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి. ఇప్పుడైతే ఈ గ్రేవీలోకి ఫిష్ పీసెస్ అయితే వేసేసిన తర్వాత ఒక సైడ్ అయితే ఒక 5 మినిట్స్ వరకు అలాగ ఉడకనివ్వాలి. ఇదిగోండి, పీసెస్ చూసారా మంచి సైజులో ఉన్నాయి కదా. ఇంకా ఇవైతే వేసేసుకున్న తర్వాత ఒక వైపు అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలామందికి ఫిష్ కర్రీ కుదరదు కదా, చేయడం రాదు. ఇంకా ఒక్కసారి ఇలా చూడండి, మీకు నచ్చితే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత నెక్స్ట్ వైపు అయితే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత అది కూడా ఒక 5 మినిట్స్ ఉంచుకుని ఇప్పుడైతే కారం, పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. చేపల కూరకి టేస్ట్ వచ్చేది కల్లుప్పు మాత్రమే. కల్లుప్పు వేసుకుంటే చేపల కూర టేస్టే మారిపోద్ది. నేను ఇలా చేపల కర్రీ వండినప్పుడు చాలాసార్లే మీకు చెప్పాను. ఇంకా మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇలా కనుక ఈ ప్రాసెస్లో నచ్చితే మీకు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత రెండు వైపులా 50% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చూసారా పీస్ అయితే భలే సాఫ్ట్గా కనపడుతుంది. ఇంకా ఇందులోకి అయితే కర్రీకి సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలో నీచు వాసన రాకూడదంటే ఎక్కువ ఉండాల్సింది కారమే. కారం గట్టిగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ అయితే చిటికెడంత పసుపు వేసుకున్నాను. ఇదిగోండి, మెయిన్గా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కల్లుప్పు అయితే ఫిష్ కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీస్ ఫిష్ కర్రీలోనే కాకుండా అన్నిటిలో కల్లుప్పు వాడడానికే ట్రై చేయండి. సాల్ట్ మంచిది కాదు. ఇంకెలా కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇది క్లాత్తో కాకుండా మామూలుగా గట్టితోనే తిప్పుకోండి ఫస్ట్ టైం అయితే. నెక్స్ట్ ఇంకా వాటర్ సరిపడా ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. 2.5 గ్లాసులు అయితే నేను వాటర్ వేసుకున్నాను. ఇదిగోండి, సెకండ్ గ్లాస్ ఇది. ఇంకా హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటాను ఇప్పుడు. వేసుకుని ఇప్పుడైతే
క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో తీసుకుని తిప్పాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు మనం గట్టితో తిప్పామనుకో కలిసిపోద్ది, లేకపోతే విడిపోద్ది. అందుకని క్లాత్తో పట్టుకుని అయితే తిప్పాలి. ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా కలర్ఫుల్గా యమ్మీగా కనపడుతుంది కదా. ఎవరికైనా తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తే ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి మీ ఇంట్లో కూడా. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ కుక్ అవనిద్దాం. అంతలోపు అయితే చింతపండుని అయితే నానబెట్టుకుందాం. ఫిషెస్ తక్కువే కదా, చింతపండు అయితే కొంచెం లైట్గా అయితే వేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు నానిన తర్వాత మెత్తగా అయితే కలిపేసుకుని మన కర్రీ కూడా చూడండి మంచిగా మసులుతుంది కదా. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత బాగుందంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో కదా. ఇలా ఉడుకుతున్న దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచి గ్రేవీగా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇదిగోండి ఇప్పుడైతే ఒక్కసారి గట్టితో కలుపుకున్నాను, ఎందుకంటే వీడియో తీస్తున్నప్పుడు క్లాత్తో కలపడానికి కుదరదు కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద ఈ కర్రీ అయితే ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్ అని ఎందుకు అంటున్నానంటే మంచి గ్రేవీ స్ట్రక్చర్లో అయితే వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే వేస్తున్నాను. నిన్న వంకాయ కర్రీలో కూడా అలాగే చెప్పాను కదా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అని. ఆ మసాలాని నేను తీసి షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ప్రిపేర్ చేసినప్పుడు. ఇదైతే అసలు ఘాటే ఉండదండి, అందుకే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. అది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కర్రీస్లో అయితే వేయండి. టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ముక్క చూసారా కొంచెం కూడా చెదరకుండా అసలు చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇందులో బెండకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ తీసి మిడిల్ పార్ట్ వేసుకుంటే ఫిష్ కర్రీస్లో డెడ్లీ కాంబినేషన్ అనొచ్చు. ఇలా కర్రీ అయితే మనం క్లాత్తో పట్టుకుని తిప్పాలి. లాస్ట్లో నేను చెప్పాను కదా, వీడియో తీస్తున్న వల్ల గరిటెతో అయితే తిప్పినా కూడా ముక్క ఎటువంటిగా అసలు చెదరలేదనమాట, కొంచెం కూడా విడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేస్తాను. నాకైతే కొంచెం హెల్త్ బాగుంటలేదు, అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి అయితే రీచ్ అవుతాను. ప్లీజ్ ఈ వీడియో నిజంగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.